మరోవైపు అకాల వర్షాలకు జగిత్యాల జిల్లా రైతులు నిండా మునిగారు. జిల్లాలోని పలు మండలాల్లో అర్ధరాత్రి ఏకధాటిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవగా చేతికొచ్చిన మొక్కజొన్న నేల కొరిగింది. తోటల్లో మామిడికాయలు రాలి మామిడి రైతన్న లబోదిబోమంటున్నాడు. నువ్వుల పంట పూర్తిగా నాశనమైంది. ఆరబెట్టిన పసుపు మొత్తం నీళ్ల పాలు కాగా రైతన్నలు ఆదుకోవాలని, పంట నష్టం పంట బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కోరుట్ల, జగిత్యాల, సారంగాపూర్, రాయికల్ మండలాల్లో అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా జగిత్యాల ప్రతినిధి సందీప్ రావు ద్వారా తెలుసుకుందాం. సందీప్, అకాల వర్షాలు జగిత్యాల జిల్లా రైతులను నిజంగా నిండా ముంచాయని చెప్పొచ్చు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? రైతులు ఏమంటున్నారు? వాస్తవంగా నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి 3:30 వరకు భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షము కురిసింది. జగిత్యాలలో ప్రధానంగా జగిత్యాల రూరల్ మండలము, కోరుట్ల, అలాగే రాయికల్ మండలంతో పాటు జగిత్యాల రూరల్ మండలం ప్రధానంగా కురిసింది. అలాగే సారంగపూర్ మండల కేంద్రంలో కూడా అత్యంత అధిక వర్షపాతం నమోదైంది. అయితే ప్రధానంగా వరి చేతికొట్టే దశలో ఉండగా కూడా దాదాపు 3,000 ఎకరాల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయారు రైతులు. ఇక మనం విజువల్ లో చూస్తున్న విధంగా రైతు తన పూర్తిగా 6 ఎకరాలు నిన్నటి వరకు కూడా దాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. పూర్తి స్థాయిలో పిచ్చిగారి చేయడంతో పాటు అన్ని రకాల కూడా పూర్తయింది. మరొక 4-5 రోజుల్లో పంట చేతికొచ్చాయి. ఈ దశలో ఈ అకాల వర్షం ఆయన నిండా ముంచి 6 ఎకరాల గడి ఎటు పనికి రాకుండా పోయిందంటూ ఆయన తీవ్ర ఆందోళన రోధిస్తూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక జగిత్యాలలో ప్రధానంగా మామిడి పంట కూడా దాదాపు చేసుకొచ్చే దశకు చేరింది. కొన్ని చోట్ల పిండి దశలోనే అంటే కాయ దశలో రావడం జరిగింది. అవి కూడా దాదాపు పూర్తి స్థాయిలో 70% వరకు కూడా నేల రాయిపోయాయి. ఇక లక్ష్మీపూర్ ప్రాంతము నువ్వులకు ప్రసిద్ధి. ఆ ప్రాంతం కూడా పూర్తిగా నువ్వుల పంటలు మొత్తం కూడా నేల కొరిగిపోయాయి. మొక్కజొన్న చేళ్లు కూడా మొత్తము పడిపోయాయి. మొత్తంగా మొక్కజొన్న వరితో పాటు ఈ పసుపు కూడా పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిపోయింది. మొత్తానికి ఇటు గిట్టుబాటు ధర రాక అలాగే రైతులు మొత్తుకుంటుంటే ఈ అకాల వర్షం మరొక పూర్తి స్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులు పాల్చేసింది. అలాగే ఇప్పటికైనా సరే ఉన్నటువంటి దాన్ని గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోలు చేయాలని, అలాగే ఆర్థిక సాయంతో పాటు పెట్టుబడి అంటే ఈ పంట సాయం కూడా తమకు తక్షణమే అందించి తమను ఆదుకోవాలని స్థానిక రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పంట నష్ట పరిహారము గతేడాది ఎగ్గొట్టారు, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలంటూ ఇక్కడ స్థానిక రైతులైతే వేడుకుంటున్నారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ. జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పలు మండలాల్లో రాత్రి కురిసిన వానతో మక్క పంట తడిసి ముద్దయింది. మార్కెట్ ద్వారా ప్రభుత్వం మక్క పంటను కొనకపోవడంతో రైతులంతా రోడ్లపై పంటను ఆరబోసుకున్నారు. వర్షం కారణంగా పంట అంతా తడిసిపోయింది. దీంతో నష్టపోయిన రైతాంగం బాధతో లబోదిబోం అంటున్నారు. పాలకుర్తి, దేవరుప్పల, కొడగండ్ల మండలాల్లో కురిసిన అకాల వర్షానికి మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్ ద్వారా ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. రవికాంత్, జనగామ జిల్లాలో అకాల వర్షాలు మక్క రైతులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సో రైతులంతా కూడా ఒకటే అంటున్నారు, మార్కెట్ ద్వారా ప్రభుత్వం మక్క పంటను కొనకపోవడంతో ఈ నష్టం వాటిల్లిందని. సో మక్క పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వాళ్ళు అంటున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మక్కలను రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొంటుందన్నటువంటి ప్రకటనలన్నీ కూడా అబద్ధాలని తేటతెల్లమైనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. 10-15 రోజుల నుంచి ఏదైతే మక్కలు చేతికొచ్చి వాటిని రోడ్ల వెంబడి ఆరబోసుకున్న రైతులు నిన్న కురిసినటువంటి అకాల వర్షాలు కావచ్చు, ఇవాళ కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది.
జనగామ జిల్లా రైతులైతే నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటు జనగామ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మక్కలు అదేవిధంగా ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ వర్షపు నీటిలో ధాన్యం మక్కలు కొట్టుకుపోయి రైతాంగానికి తీవ్రమైనటువంటి అపారమైన నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతాంగానికి అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అకాల వర్షానికి ధాన్యం అదేవిధంగా మక్కలు కొట్టుకుపోవడంతో జనగామ రైతులు కంటతడి పెట్టుకుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే పెట్టుబడి ఇబ్బంది అవుతోంది. అప్పులు చేసి పంటను పండిస్తే కనీసం మక్కలకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయక మధ్య దళారులు అద్దెకి పావుషేర్ లెక్కన కొనుగోలు చేస్తూ రైతాంగం నడ్డి వీరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడికక్కడ మనకు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అకాల వర్షానికి మక్కలన్నీ కూడా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెట్టుకుంటున్నారు. వారం రోజులైనా కూడా కనీసం కాంతాలు పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు తమ ఆవేదన రూపంలో తెలియజేస్తున్నారు. నష్టపరిహారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే రైతాంగం నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరొక 2-3 రోజుల పాటు కూడా అకాల వర్షాలు కురుస్తాయన్నటువంటి సూచనలను వాతావరణ శాఖ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికైనా మార్కెట్ ద్వారా మక్కలను కొనుగోలు చేయాలని మొక్కజొన్న పండించేటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చేతికొచ్చేటువంటి పంట కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి వరి ధాన్యానికి సంబంధించి కనిపిస్తుంది. తరిగొప్పల మండలం కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి జనగామ జిల్లాలో వరి ధాన్యం అంతా కూడా వరి పైర్లన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి జనగామ జిల్లాలో మనకు కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేటువంటి వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఎప్పటికప్పుడు అలర్ట్ వాతావరణ శాఖ నుంచి అందిస్తున్నటువంటి పరిస్థితి. మొక్కజొన్న రైతులైతే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ యాసంగి సీజన్ లో మొక్కజొన్న రైతులు పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రైతులంతా కూడా ఆ పంట చేతికొచ్చేటువంటి క్రమంలో రోడ్ల మీద ఆరబోసుకున్నారు. ఆ రోడ్ల మీద ఆరబోసుకొని పంట తడిచినటువంటి పంటను రాష్ట్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.